ఇప్పుడు సరే బీజేపీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి మళ్ళీ అటువైపు ఏమన్నా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయ్యాడు. మేము ఎటువైపు చూడము, నా చూపు బీసీల వైపే, నా చూపు బీసీల వైపే. ఏదో ఒకటి ఉండాలి కదా రాజకీయ పార్టీ అంటే రేపొద్దు ఇది కాకపోతే బీసీలకి ఇక రాజకీయాలు చేయరాదు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బీసీలం బీఫామ్లు ఇస్తాం, మీరు రాసి పెట్టుకోండి. బీసీ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీ లేదు, ఇక సరిపోయింది వీళ్ళకి. వీళ్ళ మామిడికాయ తొక్కి ఏ టేస్ట్ ఉంటుందో తెలుసు, వాళ్ళ దోసకాయ తొక్కి ఎట్టుంటుందో తెలుసు. ఈ టేస్ట్లన్నీ అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా బీసీలకు ఏం కావాలనో రాజకీయంగా ఆ రకమైనటువంటి రాజకీయాలు కొత్త రాజకీయ పార్టీ పెడతారు. అంటే ఏం చేస్తాం అనేది మీరు వెయిట్ అండ్ సీ. అంటే బీఫామ్ అంటే మీరు ఖచ్చితంగా బీసీలము, మా బీసీలము బీఫాములు మేము ఇచ్చుకుంటాం. ఎట్లా సర్పంచ్ ఎన్నికల్లో బీఫామ్ ఉండదు, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ప్లస్ మున్సిపాలిటీ కూడా పక్కా బీసీ పక్షం కూడా పోటీ చేయబోతా ఉంది. బీసీ పక్షం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్షులు ఎవరు? ఏది తిరుమలనేనా అధ్యక్షుడు? లేదు బాయ్ సాబ్, ఇంకా నేనేమంటున్నా, మేము మా వ్యూహాన్ని ఇప్పుడే ఎందుకు రివీల్ చేస్తాము? కలిసి వస్తారా మరి? మీతో కలిసి వస్తారా? ఎవరు మీతో కలిసి వచ్చే వాళ్ళు? మేము చేయాల్సిన ప్రక్రియ అంతా చేసినాము. ఇప్పుడు మేము వార్ టైం కోసం వెయిట్ చేస్తాం. అంటే మీతో పాటు వరంగల్ సభలో పాల్గొన్న వాళ్ళు మళ్ళీ రకరకాలుగా మళ్ళీ చెల్లాచెదరైపోయినారు. ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు, ఆయన బీజేపీలో ఉన్నారు. నేనేమంటున్నా, చెల్లాచెదరైపోయినారు. లీడర్లు ఎప్పుడు కూడా వివిధ అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అల్టిమేట్గా ప్రజలు ఎవరి పక్షాన ఉంటారనేదే ఫైనల్. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీ రకరకాల పార్టీలు పుట్టినాయి, పోయినాయి. ఓకే, అల్టిమేట్గా ప్రజలు ఎవరి వైపు ఉంటారో వాళ్ళు విజయం సాధిస్తారు. ఈ యుద్ధంలో కూడా అల్టిమేట్గా బీసీ ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో వాళ్ళ యుద్ధం. కానీ బీసీ పోరాటం వేరే ఒక పర్టికులర్ కాస్ట్కి, రెడ్డికి వ్యతిరేకం కాదు. ఇక ముందు వాళ్ళ గురించి ఆ కామెంట్ చేయాలంటే అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు బీసీల మీద చేస్తే ఊరుకోము, అనుచిత వ్యాఖ్యలు బీసీల మీద చేస్తే చూస్తూ ఊరుకోము. రెండోది, ఇది మేము చెప్తా ఉన్నాం, దయచేసి మాకు వాళ్ళ ఓట్లు వద్దని చెప్తా ఉన్నాము. మా ఓట్లు అడగకుర్రి, మేము క్లియర్గా ఉన్నాము. మా ఓట్లు మాకు సరిపోతాయి గెలవడానికి, ఇంకా మిగులుతాయి. కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకొని బీసీలకు అధికారాన్ని అప్పగించడం ఉత్తమం. ఓట్లు ఎందుకు అడగరు? ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతుంది, బీజేపీ అడుగుతుంది. అడగని బీజేపీ ఇన్ని రోజులు 90 సంవత్సరాలుగా చేయగానే కులగన్న మేము చేసామని బీజేపీ అడుగుతుంది. కాంగ్రెస్ మేము చేయబట్టి మోడీ చేస్తారని బీసీలు ఓట్లు అడుగుతుంది. రాహుల్ గాంధీ నేనేం చెప్తా ఉన్నా, ఇప్పుడు కులగణన చేసిన తర్వాత కులగణన వల్ల మొత్తం ఇక మాకు బ్రహ్మ పదార్థం తీసుకొచ్చి మా ముంగట పెడతారని ఏం లేదు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మా ఉద్యమాలకు బీసీలో చైతన్యం రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మా వాటా మాకు ఉద్యోగాలు, పొలిటికల్ రిజర్వేషన్ అంతే. అక్కడతో అది రావాల్సిందే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయంలో ఇప్పుడు మీరు చెప్పినారు, నరేంద్ర మోడీ గారు దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు కదా. నేను ఇప్పుడే చెప్పిన ఆ మంత్రిమండలికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, ఈ నిర్ణయం తీసుకున్నందుకు అని చెప్పిన. ఈ విషయాన్ని లైమ్ లైట్లో పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలని చెప్పిన. ఇది అల్టిమేట్ గా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్. బీజేపీ వైపు ఏమైనా చూసే అవకాశం ఉందా? నేను బీజేపీ వైపు ఇంకో వైపు చూడడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ సస్పెన్షన్ ఎత్తేస్తే వాళ్ళు ఎత్తేస్తారా, ఎయిట్లు వేసుకుంటారా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎత్తేస్తే నేనేమంటున్నా, పిల్ల సంసారం చేయనని వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి నేను సంసారం చేస్తా అంటే చేయన్నా వద్దా అనేది నేను ఆలోచించుకోవాలి, కానీ వాళ్ళు కాదు కదా. అంటే కాంగ్రెస్ ఎత్తేస్తే మీరు ఆలోచించుకోవాలి, వాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు మీరైతే అడిగారు సస్పెన్షన్ ఎత్తేమని. నేను దయచేసి దీన్ని ఇట్లే కంటిన్యూ చేయమని చెప్తా ఉన్నా. ఈ సస్పెన్షన్ ఎత్తేస్తే మళ్ళీ నేను ఆల ముచ్చట ఎత్తుకోవాలి. నాకు ఎందుకు వచ్చిన బాధ, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా కదా. ఇప్పుడు హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నా సస్పెన్షన్ తర్వాత. ఎందుకనంటే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలే. నన్ను కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలకే కాకుండా అన్ని వర్గాల బీసీలకు దగ్గర చేసాడు. ఓకే, అన్ని వర్గాల బీసీలు ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు. చాలా ఎక్కడికి పోయినా ఇదే చర్చ, ఎక్కడికి పోయినా సమూహం అంతా ఒక్కటై, ఉద్యోగస్తులు, అన్ని రకాల ప్రజలు ఇవాళ మా బీసీ నాయకత్వం వెంట నడుస్తూ ఉన్నారు. మేమందరం కూడా చాలా శక్తివంతంగా ముందుకు పోతున్నాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్తా ఏందో చూపిస్తున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, ఓసీ ముఖ్యమంత్రి అంతే. 28 తర్వాత గారా మళ్ళీ అది నేను కాకపోయి నేనేమంటున్నా 28 అని నేను అనుకున్నా, కానీ 28 దాకా కూడా కనిపిస్తలేదు నాకు.
అవునా? 28 దాకా కూడా కనిపిస్తలేదు. నా అంచనా ప్రకారం ఇంకొక 6 నుంచి 7 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి 6 నుంచి 7 నెలల మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం 99% ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఇస్తారా? బీసీ ముఖ్యమంత్రి కావచ్చు. ఎవరు ఎవరైతారు అనేది వేరు. లేకపోతే రెడ్డి వేరే వాళ్ళు లేదు. రెడ్డి లేదు ఇక ఆ సామాజిక వర్గం నుంచి కాదు. మోస్ట్లీ బీసీ లేకపోతే ఎస్సీ, అంతే. ఎస్టీ. రెడ్డి అయితే కారు. వేరే ఓసీలో వేరే వాళ్ళు కూడా కావచ్చా? అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీధర్ బాబు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే మీకు యాక్సెప్టబుల్ శ్రీధర్ బాబు అయితే? ఇప్పుడు ఒక మాట చెప్తా భరత్ గారు, మాకు వాళ్ళతో పంచాయతీ లేదు. వాళ్ళు వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళు ఉంటూ వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళతో ఇబ్బంది లేదు. అంతో ఇంతో మాకు 1970 తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మా పేదవాళ్లకు దాదాపు 9 లక్షల ఎకరాల భూములు పంచింది పివి నరసింహారావు గారు. ఓకే, మాకు ఆ కృతజ్ఞత ఉంది. సో మమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళు ఎవరనే లెక్క కూడా మా తానుంది. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళతో ఎక్కువ ప్రమాదం లేదు మాకు, కానీ మేమే కావాలని వాళ్ళు కూడా కోరుకోవాలి. బీసీలు కావాలి. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మారుస్తారు 6 నెలల తర్వాత? అంటే మారుస్తారు. ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా గిగ్ వర్క్ మొన్న ఉబెర్ తర్వాత దీనిలో పనిచేసే వాళ్ళు, జొమాటో, స్విగ్గీ వీటిలో పనిచేసే వాళ్ళ కోసం దానికోసం చట్టం తెస్తున్నారు, కులగన్న చేశారు. ఆయన మొన్న ఒక పుస్తకం రాసిండు, టెంపరవరీ గవర్నమెంట్కు ప్రీపెయిడ్ సీఎం అని చెప్పిండు. ఈయనని టెంపరవరీ గవర్నమెంట్కు ప్రీపెయిడ్ సీఎం అని చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి వేటు సరిపోవట్లేదు. మొన్న కేసీఆర్ సభకు కేసీఆర్ అనేటువంటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి పేరు లేకుండా 10 లక్షల మందితో 5-6 లక్షల మందితో సభ పెట్టిండు. ఈయన పేరే ఎత్తకుండా కనీసం మంత్రుల పేరు కూడా తీసుకోలే. అటు ఇటు ఆ బట్టి విక్రమార్క గారి పేరు ఏదో తీసుకున్నట్టుండు. కానీ సో ఇది ఓ రకంగా రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే ప్రతిపక్ష నాయకుడిని పదే బయటికి వెళ్ళు సభకు అని ఎందుకు మాట్లాడతారంటే విమర్శ కోరుకుంటాడు. ఓకే, ఈయన పెద్దోడు కావాలంటే ఇంకొక ఈయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విమర్శించాలి కదా. ఓకే, సహజంగా అది కోరుకుంటాడు, అది జరగలేదు. సో అది తెలివిగా కేసీఆర్ గారు ఆయన తెలివిగా ఈయనని సైడ్ చేస్తే కేసీఆర్ గారి విమర్శలకు కూడా సరైన కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి మంత్రుల దగ్గర లేకుండా పోయింది. వాస్తవానికి సబ్జెక్ట్ లేక కాదు, కేసీఆర్ గారు చేసిన ప్రసంగానికి చీల్చి చెండాడేంత సబ్జెక్ట్ ఉంది, కానీ వీళ్ళకి చెప్పరాక తెలియక అదంతా. ఇదొకటైతే ఇప్పుడున్నటువంటి మంత్రిమండలి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కేవలం రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం పైకి చెప్తా ఉన్నారు, కానీ లోపల జరిగే కార్యక్రమాలు వేరు. ఈ లోపలి వ్యవహారాలు ఆయనకు తెలుసు, అందుకని మారుస్తారు. నేను బలంగా నమ్ముతా ఉన్నా. మార్చడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిని మార్చడమే కాదు, తెలంగాణ రాష్ట్రం మీద ఒక సరికొత్త ప్రయోగాన్ని కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది కూడా. సరికొత్త ప్రయోగం. వాళ్ళు దేశానికి రోల్ మోడల్ అనే మాట ఎందుకు మాట్లాడుతుండు పదే రాహుల్ గాంధీ గారు అనేది మీరు ఇండెప్త్గా ఆలోచన చేయండి. ఏం చేస్తారు ప్రయోగం అంటే ఇక్కడ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొన్ని పదాలను వాడుతూ ఉన్నారు. జిత్నే ఆబాది ఉత్నే ఇసేదారి అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు చూడు. ఇక్కడ ఉన్నటువంటి సంపద విషయంలో, ఇక్కడ ఉన్నటువంటి నా అంచనా ప్రకారం సంపద విషయంలో, ఆపర్చునిటీస్ విషయంలో దామాషా ప్రకారం వాటా పంచే అవకాశం కనిపిస్తూ ఉంది. పంచి దీన్ని దేశానికి రోల్ మోడల్గా ఇక మేము ఇక్కడ ఇది చేసినాం, రేపు ఇక్కడ దేశంలో చేస్తామని వాళ్ళు చెప్పబోతున్నట్టుగా నాకు అర్థమైంది. దాని ప్రకారం మెజారిటీ ప్రజలను ఏది గవర్నమెంట్లోకి ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ తీసుకోబోతా ఉన్నారు. ఇది ఒక రోల్ మోడల్ అనేటువంటి మాట ఆయన పదే ఎందుకు చెప్తా ఉన్నాడు, ఇది ఈయనకు కూడా అర్థమైంది. ఆయనే అంటుండు, నేనే చివరి సీఎం అయినా పర్వాలేదు, నువ్వు అన్నా కాకపోయినా అదే ఫైనల్. రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంతో చేయబోతున్నటువంటి సరికొత్త ప్రయోగమే ముఖ్యమంత్రి మార్పుతో పాటు రకరకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. జిత్నే ఆబాది ఉత్తర దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అంటే కాంట్రాక్ట్లు వీటిలో కూడా రిజర్వేషన్ ఇస్తారా? రావచ్చు ఆ దిశగా పోతుంది, అది కనిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆలోచనలో ఎలాంటి తేడా లేదు. కానీ రేవంత్ రెడ్డి మొన్న చిట్చాట్ చేసి నాకు రాహుల్కు ఉన్న ఈక్వేషన్ మాకు తెలుసు, ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు
ఇప్పుడు నేనేమంటున్నా, మీరు మొన్న కూడా కలిశాడు కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిశాడు రాహుల్ గాంధీ. ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆహాభావాలు చూస్తే వట్టిగానే మీలాంటి వాళ్ళు గుర్తుపడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే గట్టిగా నవ్వించే ప్రయత్నం చేసినప్పటికి కూడా అక్కడి నుంచి రియాక్షన్ లేదు. సో అక్కడ ఏ అంశాల్లో బెడిసి కొట్టింది అనేది అనేక. కానీ 6 నెలల్లో సరే మీరు అన్నట్టే ఉందా అనుకుందాం, 6 నెలల్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాదా? కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మార్చాలనుకున్నా లేదు, ఈ ఇష్యూస్ లో ప్రాబ్లం ఉంది, నేను సెటిల్ చేసుకోమని చెప్తారు. లేదు, సెటిల్ చేయమని. విషయం ఏంటంటే అది ఒక కారణం మాత్రమే, ఇంకా అనేక కారణాలు దీని చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేటువంటి కార్యక్రమాలు చేస్తాడు రాహుల్ గాంధీ గారు. అది చేసేటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి గారు విభేదిస్తారు. అప్పుడు 6 నెలల తర్వాత ఆ కార్యక్రమం విభేదిస్తారా? విభేదిస్తారా? ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇక్కడ మా బాస్ ఏది చెప్తే అది నాకు ఇవన్నీ పక్కకు ఇవన్నీ ఉత్త డైలాగులు, ఇవన్నీ ఉత్త డైలాగులే. 6-7 నెలల తర్వాత మీరే చూస్తారు కళ్ళ ముంగట ఏం జరుగుతుంది అనేది. వీళ్ళు చేయకపోతే ఇప్పుడు కాస్ట్ సెన్సస్ రూపంలో బీజేపీ దిగుతుంది కదా, వాళ్ళు ఒక ఆపర్చునిటీ తీసుకుంటారు. ఇక్కడ రాబోయేటువంటి 6 నుంచి 7 నెలలు బీజేపీ రేవంత్ రెడ్డిని దించాలని అనుకుంటుందా? విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ అనుకుంటుంది. బాగుంది, ఆయన ఈక్వేషన్ బానే ఉంది, బీజేపీతో బానే ఉంది. అదే వచ్చి టీఆర్ఎస్ అనుకుంటుంది, అదే వచ్చింది బాధ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీ గారి దగ్గరికి మేరే బడే బాయ్ అది ఇదని ఏదో అన్నాడు. అన్న తర్వాత ఏది రాహుల్ గాంధీ గారికి ఆ విషయంలో కొద్దిగా కోపం వచ్చిన మాట వాస్తవం, విశ్వసనీయ వర్గాల అంతే అత్యంత మంచి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో తెలంగాణలోకి బీజేపీని అడుగే పెట్టని ఖతం చేస్తా అనేటువంటి డైలాగులు ముఖ్యమంత్రి గారు కొట్టిండు. అయినా కూడా రాహుల్ గాంధీ గారు సాటిస్ఫై కాలే ఆ విషయంలో. కాలు పెట్టుడైంది, ఆల్రెడీ పండి బొరుతా ఉంది భారతీయ జనతా పార్టీ, అంతే కదా. 8 ఎంపీ సీట్లతో ఇక్కడ ఉన్నదంటే అంతే కదా. కాబట్టి నేనేమంటున్నానంటే అడుగు పెట్టనిచ్చుడు ఈయన సెక్రటేరియట్లో అడుగు పెట్టాకనే వాళ్ళు పెద్ద పెద్ద జంగలేసి వచ్చి 8 అడుగులు వేసిరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ నమ్మశక్యంగా లేవు. ఈయన కేవలం మళ్ళీ దగ్గర కావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా వాళ్ళకు ఉన్నది కొంత లెక్క. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు గెలుస్తున్నా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయితే గెలవదు. ఎవరు? టీఆర్ఎస్ గెలుస్తుందా? టీఆర్ఎస్కు సంపూర్ణ మెజార్టీ ఏం రాదు. బీసీ అనేటువంటి అంశం చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలు బీసీ అనేటువంటి అంశం చుట్టూ జరుగుతాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ ఉంటుందో థర్డ్? అన్ని పార్టీల్లో ఉండేటువంటి బీసీలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలో ఉండే అన్ని పార్టీలోనే ఏ పార్టీకి ఎంత వస్తుందని. ఇప్పుడు టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీ రాకుంటే బీజేపీ సెకండా, కాంగ్రెస్ సెకండా? ఇప్పుడు నాకు ఒక ఆయన పొద్దున సర్వే పంపినాడు, ఏది ఏ పార్టీ ఎన్ని వస్తుంది ఏం కథ అనేది. అంటే ఇప్పుడు బీసీల పక్షాన ఏది లేదు కాబట్టి ఆయన పంపింది శాంపిల్ ఎంతవరకు నిజం ఏం కథ అనేది నాకు తెలియదు. కానీ ఆయన పంపినటువంటి ఒక అంశాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడ సిర్పూరు బీజేపీ, చెన్నూరు కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్, మంచిర్యాల బీఆర్ఎస్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్, ఆదిలాబాద్ బీజేపీ, ఇట్లా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 22 పేజీల డాటా పంపించడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసినా ఎవరికి సంపూర్ణ మెజార్టీ రావట్లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ పార్టీ కొంత మార్జిన్కి దగ్గర వస్తే బీఆర్ఎస్ 55-60 దాకా వస్తే. సో ఇతను చూపించింది 56 చూపించిండు, బీఆర్ఎస్ 56 చూపించిండు, కాంగ్రెస్కి 29 చూపించిండు, బీజేపీకి 13 చూపించిండు, ఎంఐఎంకి 5 చూపించిండు. అసలు కీన్ కాంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉండేటి ఒక 16 చూపించిండు. సో ఇది లేటెస్ట్ సర్వే ఉంది. సో దీన్ని కూడా అంత నమ్మడానికి కూడా లేదు, దగ్గరగా ఉందా కొంత ఈ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు 56, కాంగ్రెస్ 29, బీజేపీ 13 అట్లా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు కలిస్తే 98, ఎంఐఎం 7 వేస్తే 105, ఒక 14 చోట్ల కీన్ కంటెస్ట్. మరి కీన్ కంటెస్ట్ అంటే 56 అంటే ఇంకో 4 వస్తే వాళ్ళకి 14లో బీఆర్ఎస్ 4 వస్తే బీఆర్ఎస్ అధికారం కదా. అలాగే వస్తే ఏం లేదు, ఆ కీన్ కాంటెస్ట్లో బీజేపీ కూడా ఉంది కదా.
కరెక్ట్, బీజేపీ 13 ఉన్నాయి కదా. కానీ కీన్ కాంటెస్ట్ ఏదైతే ఉందో 14 సీట్లు కీన్ కంటెస్ట్. ఎంత 14 వచ్చినా బీజేపీ ఏమంటున్నా, ఇది ప్రామాణికంగా తీసుకోవడం ఎందుకు అంటే నాకున్నటువంటి సర్వే లెక్కల ప్రకారం గది ఉంది. కానీ రేపొద్దున బీసీల నుంచి రాజకీయాలు చేసేటువంటి శక్తి వచ్చినప్పుడు ఈ లెక్కలన్నీ బొక్కబోర్లా పడతాయి. అప్పుడు అనివార్యంగా ఈ పార్టీలన్నీ తమ బీఫామ్లను బీసీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఓకే, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, అదే చేయాలి. అయితే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎదురుగాలి వీస్తూ ఉంది, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని ఒకసారి ఆలోచన చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన మాట వాస్తవం. కానీ అది మిస్ఫైర్ అయింది. అంటే ప్రచారం చేసుకోలేకపోయారు, అంత భారీ మొత్తంలో పెట్టి ప్రచారం చేసుకోలేకపోయారు. సన్నబియ్యం సక్సెస్ అయింది కదా, సన్నబియ్యం తోటి కొంత కవర్ అయింది. కానీ సన్నబియ్యం నుంచి వచ్చిన కవరేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది గతంలో. దాంతో అది ఏది మనం అచీవ్ అయ్యేంత లేదు. ఇక్కడ మనం మేధావి సెక్షన్ ఇక్కడ జిల్లాలు తీసుకుంటే 4 జిల్లాల్లో మెజారిటీ మేధావి సెక్షన్ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉంది. అక్కడ అంజిరెడ్డి గారిని తీసుకున్నా, కిరణ్ని తీసుకున్నా, ప్రసన్న హరికృష్ణను తీసుకున్నా దాదాపు 1,30,000 మంది కాంగ్రెస్ పార్టీకి ఎగనిస్ట్గా ఓట్లు వేసారు ఇక్కడ. సో ఇట్లా మెజారిటీ సెక్షన్ ఉంది. రైతులు అన్హ్యాపీగా ఎందుకు ఉన్నారు అని అంటే, రైతు బంధు విషయంలో కానీ లేకపోతే వడ్ల కొనుగోళ్ల విషయంలో కానీ ఎక్కడ కూడా రైతులు సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టుగా కనిపించట్లేదు, కొద్దిమంది తప్ప. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన రుణమాఫీ చేస్తే ఒక ఊర్లో 20 మందికి రుణమాఫీ చేసిండు, 10 మందికి చేయలేదు. ఈ 20 మంది తీసుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఈ 10 మంది ఊరు తిరిగి చెప్పొచ్చారు ఏమని. కానీ కేసీఆర్ టైంలో మొదటిసారి 4 సంవత్సరాలు అయింది, రెండోసారి కూడా 5వ సంవత్సరం పూర్తిగా కాలేదు. దానికంటే బెటరే కదా. అక్కడ కేసీఆర్ గారేమో పావుల పనికి పెట్టిండు, బారాన ప్రచారానికి పెట్టిండు. వీళ్ళు ఆటాన పనికి పెట్టి ఆటాన జేబులు వేసుకున్నా కూడా ప్రచారం చేసేటోడు లేడు. చెప్పాడు కదా, అంటే రేవంత్ రెడ్డి ప్రతి చోట రుణమాఫీ హైయెస్ట్ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు కదా. అయ్యో, ఆయనకు తెలియదేమో కానీ చాలా లెక్కలు ఉన్నాయి దాని మీద. కానీ చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు రుణమాఫీ విషయంలో చాలా చేసినాయి. మేము ఇప్పుడు హైయెస్ట్ చేసినామని చెప్తా ఉన్నారు. బ్యాంకులు 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు లే ఆఫ్ చేసినాయి. ఆ రుణమాఫీ మీద ఈ రుణమాఫీ ఎంత అండి? ఇది 20,000 కోట్ల రుణమాఫీ. అంటే నేనేమంటున్నంటే, ఇట్లా అనేకమైనటువంటి లెక్కలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడో, రేవంత్ రెడ్డి గారు చెప్తాడు. కానీ వాళ్ళకు ఒక ప్రచారం చేసుకునేటువంటి విధానం తెలియక, ఇది కేసీఆర్ గారి దగ్గర చాలా ఉంది ప్రచారం. కేసీఆర్ గారికి ఈయనకున్నటువంటి తేడా ఏంటంటే, కేసీఆర్ ఏం చేస్తాడంటే, నీకు బిర్యానీ పెడతా అంటాడు, నువ్వు ఆశతో కూర్చుంటావుగా, నీ కడుపు మాడేదాకా వెయిట్ చేయిస్తాడు. నీ కడుపు మాడి సలసల మసిలేదాకా వెయిట్ చేయించి, ఇక నాకు వద్దురా అనే టైంకు బిర్యానీ తీసుకుపోయి పెడతాడు. అర్థమైందా? అప్పటిదాకా వాడు అడ్వర్టైజ్మెంట్ ఇంకెప్పుడు చేస్తాడని ఒక ప్రాపగండా స్ప్రెడ్ చేస్తాడు చూడు. పెట్టంగానే పెట్టిండు కదనా అనేటువంటి అది చేస్తాడు అన్నట్టు. ఇది అట్లా కాదు, ఈయన దగ్గర అంత లేదు. అంటే ప్రజల్లో నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ ప్రజల మధ్య చర్చ జరగాలి, చర్చ ప్రచారంగా మారాలి. నువ్వు అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ దాని మీద చర్చ జరగాలి. అసలు నీకు ఆ విధానమే లేదు కదా నీ దగ్గర. అంటే ఒక నాయకుడు చేసిన పని చెప్పుకోవడానికి కూడా ఒక వ్యవస్థ కావాలి, అతని దగ్గర లేదండి. కానీ బాబు, నిజాయితీ మీరు అన్నదాని ప్రకారం నిజాయితీగా రుణమాఫీ చేశాడు కదా, తొందరగానే చేశాడు కదా. నేను చెప్తా ఉన్నా, రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు ఒకే దఫలో చేసినటువంటి సందర్భంలో ఈయన గ్రేటు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో నేను కూడా కృతజ్ఞత చెప్పిన ఆయనకి. ఆ విషయంలో మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని నేను కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నంటే, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్యక్రమాలకు మీకు అధికార ప్రతినిధి లేడు, ప్రచారకర్త లేడు. ఆ ప్రచారకర్త ఇప్పుడు ఎవరైతే మీరు చేయాలనో వాళ్ళు వేరే పనులలో బిజీగా ఉన్నారు. మీరు దాదాపు ఇది చెప్తా కానీ, ఇప్పుడు దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 100 కోట్ల పైచిలకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో 100 కోట్ల రూపాయల దాకా మనం పత్రికలకు దానికి పెట్టినాం. ఈ 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి కీర్తి రాకపోగా, యువతల విపక్షం బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏది? గవర్నమెంట్కి అగనిస్ట్గా. బీఆర్ఎస్ పార్టీదే పై చేయింది మళ్ళీ. అంటే నీ 100 కోట్లు పనిచేయలే ఆడ. అంటే అప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకం రావడానికి మల్లన్న ఇంకా మిగతా సోషల్ మీడియాలో రోజు తిట్టారు కేసీఆర్ను, వాళ్ళను. అది కాకుండా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ను సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ను కాదు,
రాహుల్ గాంధీ గారంటే ఈ రోజు కూడా నాకు అంతే ప్రేమ ఉంది ఆయన ఆలోచన విధానానికి. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆలోచన నాగం చేస్తుండనేది నా బాధ. అంతే తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత మా వర్గాలకు చేసింది. ఓకే, ఆ కృతజ్ఞతతో ఉన్నాం. ఓకే, కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో అది అన్యాయం జరుగుతుంది అనేటువంటి చెప్పే సందర్భంలో ఆయనకు ఇప్పుడు మీరు మంచిగా విశ్లేషించారు. వ్యతిరేకత ఇంకా ఏ ఇష్యూస్లో ఉంది? ఒకటి రుణమాఫీ చేశారు, చెప్పుకోలేదు. రెండోది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అప్పులు పుట్టినాయి, ఆదాయాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంత కేసీఆర్ గారు చేయగలిగి, కేసీఆర్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ఓట్లు పడ్డాయి. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం 2000 పింఛను 4000 చేస్తాను. 4000 ముచ్చట్లేదు కదా. కానీ 6 గ్యారంటీలు ఎఫెక్టా కేసీఆర్ వద్దనుకొని ఓట్లేసారు? కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు అత్యంత పెద్ద క్రూసైడర్ సిపాయి అని వేయలే. ఈయనకి 10 ఏళ్ళు ఇచ్చినమాయగా జాల్తీ అని చెప్పి ఇటేసిరు తప్పగాని రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీ కోట్లేయలే. నిజంగా ఆయన మీద ప్రేమతో అయితే మన గ్రాడ్యుయేట్లో వేయాలి. ఆయన మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో లేదా? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి వాళ్ళ మొహం చూసి కొంత పడ్డది. కాంగ్రెస్ పార్టీకి పడ్డటువంటి ఓట్లలో కేవలం 4 నుంచి 5% ఓట్లు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి రాలే. ఎందుకు చెప్తావు? రాహుల్ గాంధీ మోహన్ చూస్తే పార్లమెంట్లో పడాలి. ఆ విషయం ఏంటంటే పార్లమెంట్లో 8 సీట్లు వచ్చాయి కదా. అప్పుడు అంతకుముందు 4 ఉన్నాయి కదా. అంతకుముందు 4 ఉన్నాయి, దాన్ని డబల్ చేసిరు. విషయం ఏంటంటే ఇక్కడ 3 ఉన్నాయి, 4 కూడా కాదు. 3 ఒకటి నల్గొండ, ఒకటి అంటే మీరు అన్నట్టు అప్పుడు 19 అసెంబ్లీ సీట్లే ఉన్నాయి, కానీ 65 అసెంబ్లీ సీట్లు వచ్చాయి రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టేసరికి. మరి ఇదే రేవంత్ రెడ్డి పార్లమెంట్కి పోతే ఇదైంది కథ. అంటే రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ కాదు కదా. నేనేమంటున్నా, ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా లోకల్ లీడర్ పాపులారిటీ అనేది ఉంటుంది కొంత. లోకల్ లీడర్ ముఖ్యమంత్రి ఎంత కాదనుకున్నా ముఖ్యమంత్రి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సిట్టింగ్ స్థానమే బీజేపీ కొట్టుకపోయాయి. ఆయన కొడంగల్ పరిధిలోకి వచ్చే మహబూబ్ నగరే బీజేపీ గెలిచే, ఆయన ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్ళనే బీజేపీ గెలిచే, ఆయన పోయి ప్రచారం చేస్తే బీజేపీ ఎమ్మెల్సీ గెలిచే. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మొహం చూసి కాదు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచన ఒకటైతే, రెండో ఆలోచన ఏంటంటే కేసీఆర్ మీద కొంత విరక్తి వచ్చి ఇక జాల్తీయవయా ఓసారి వీళ్ళు చేసుకుంటే తప్పేముంది అనేటువంటి ఒక ఆలోచన. ఇలాంటి వాళ్ళు తిట్టి పోయడం వల్ల ఎవరిని తిట్టామండి? ఒక మాట బాతాల పోషెట్టి అనే మాట ఏ డిక్షనరీలో బూతు పదంగా ఉంది? నాకు ఒక మాట చెప్పండి. ఎందుకు లేని అని పుట్టిస్తారు మీరంతా? అట్లా కాదు, నేను కేసీఆర్ ఓడిపోవడంలో మల్లన్న ప్రధాన పాత్ర అంట. నేనే ఓపెన్ గా చెప్పిన కేసీఆర్ ఓడగొట్టురని. ప్రధాన పాత్ర అంట. నేను పాత్ర వహించిన. కేటీఆర్ కూడా ఎండార్ చేశారు కదా, కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మాకు అయిపోయి ఉండేది. నేనేమంటున్నా, 32 మెడికల్ కాలేజ్ బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే మా సిచ్యువేషన్ ఈ విధంగా వచ్చి ఉండేది కాదు. మేము ఆయన కూడా అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి సంకల్పంతో నేను చాలా కాలం పాటు పనిచేసిన. నేను కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించిన నాటికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా లేడు. అప్పటికి కాంగ్రెస్ పార్టీలో కూడా లేడు. వీళ్ళందరూ ఎక్కడో అక్కడ జోకొట్టి నిద్రపోతా ఉన్నటువంటి టైంలో మొదలుపెట్టింది నేను. సో ఆ పరంపరలో దాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో అధికార మార్పిడి జరిగింది. ఆ అధికారం జరిగినటువంటి మార్పిడికి నువ్వు అన్నవై వచ్చినావు అంతే తప్ప. కానీ రేవంత్ రెడ్డి గారు లేకపోయినా కాంగ్రెసే వచ్చేది. రేవంత్ రెడ్డి గారు లేకపోయినా కాంగ్రెసే అధికారంలోకి వచ్చేది. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ ఇది బలహీనంగా ఉంది. అంతకుముందు లేదు కదా. మరి అంతకుముందు 2 ఛాన్సెస్ వచ్చాయి. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంటు, పంచాయతీ ఎన్నికలు, మునుగోడు. సరే, మునుగోడు కంటే ముందు దుబ్బాక, అన్ని సారథ్యాలు ఓడిపోయినాయి. దుబ్బాక కాదు, హుజురాబాద్ 1 month తర్వాత జరిగింది. మునుగోడు ఒకటి ఓడిపోయింది. నాగార్జున సాగర్ ఇవన్నీ ఓడిపోయింది కదా. దుబ్బాక, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసీ అన్ని కూడా రేవంత్ రెడ్డి లేకపోతే ఓడిపోయింది కదా. జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి ఓడిపోయింది. హుజురాబాద్ 15 రోజుల 1 month తర్వాత ఎలక్షన్ వచ్చినట్టు. మునుగోడు ఒకటి ఓడిపోయింది. అది ఇచ్చబెట్టు. ఇప్పుడు ఈయన సారథ్యంలోనే కదా 8 ఎంపీలు పోయినాయి. 8 గెలిచారు కదా. 8 గెలుచుడు తర్వాత ఈయన పరిధిలో కాదు, అవి ఈయన పరిధిలో కాదు గెలిచినాయి అవతల పరిధిలో. ఈయన పరిధిలో గెలిచినవి ఏం లేవు. సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కాజ్గిరి పోయింది, మహబూబ్ నగర్ సొంత కాన్స్టిట్యున్సీ పోయింది, ఇన్ఛార్జి ఉన్న చేవెళ్ళ పోయింది. ఇవన్నీ బీజేపీ బలంగా ఉన్నాయి. ఎప్పుడు
ఎప్పుడు బలంగా ఉన్నాయి బీజేపీ? ఉన్నారు, ఇదివరకు గెలిచిందే, ఒకప్పుడు గెలిచిండే. ఇప్పుడు హనుమకొండలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ స్థానం గెలిచింది. మరి ఆ తర్వాత గెలిచిందా? అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు జరిగినాయి. కానీ నేను ఒకటి ఏమంటా అంటే, ముఖ్యమంత్రి గారికి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకో ప్రజల నుంచి, నా సూచన చేస్తా ఉన్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి తెప్పించుకుంటే, ఎందుకంటే నీ చుట్టూన్న వాళ్ళంతా నీ భజన చేస్తారు, వాళ్ళు వాస్తవాలు చెప్పరు కూడా ఎప్పుడు. నీకు అద్భుతంగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉందని చెప్తారు, కానీ వాస్తవం ఏందనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్టు గ్రౌండ్ నుంచి తెప్పించుకో. ఎన్నికలే ప్రోగ్రెస్ రిపోర్టు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు ఇచ్చే తీర్పు మీ ప్రోగ్రెస్ రిపోర్టు. పోతుందా స్థానిక సంస్థల ఎన్నికల్లో? దెబ్బ పడుతుంది. మరి ఎట్లా ఇప్పుడు మీరు అన్నది వ్యతిరేక ఒక రుణమాఫీ చెప్తున్నారు, ప్రచారం చేసుకోలేదని చెప్తున్నారు, అంతే కదా? అంతే. ప్రచారం చేసుకుంటే అయిపోద్ది. ఇప్పటి నుంచి ప్రచారం చేసుకుంటారు ఇక 3 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకంటే అది వీళ్ళకి అంత ప్రచారం చేసుకొని దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఒక అంశాన్ని అనేది వీళ్ళకి అంత ఉన్నట్టుగా నాకైతే కనిపించలేదు. అంటే కానీ గవర్నమెంట్ అన్పాపులర్ కావడంలో మళ్ళీ కీలక పాత్ర టీఆర్ఎస్ కంటే కూడా. ఇప్పుడా అన్పాపులర్ నాదేముంది? ఇప్పుడు వాళ్ళ కాడ శాతం కేసీఆర్ ఎట్లనో కాంగ్రెస్ కూడా అట్లా అన్పాపులర్ చేశారంట. ఇప్పుడు నేను బీసీ దాన్ని ఫస్ట్ చింపడం, క్యాస్ట్ సెన్సస్ చింపింది మీరే. విషయము బీసీల విషయం పాజిటివ్ రావాల్సిన దాన్ని అంతా చెడగొట్టాడు మల్లన్న. పాజిటివ్ గా నువ్వు కాంగ్రెస్ కు పాజిటివ్ రావాలి. నేనే చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఇది గొప్ప అపార్చునిటీ, దీన్ని పండుగ వాతావరణంలో చేద్దామన్నా అని చెప్పిన. మా బీసీల నమ్మకాన్ని ఫస్ట్ ఇగో ఇది జరిగింది, ఇది కథ అని చెప్పి మా బీసీల ముందు పెట్టి మాట్లాడాల్సిందే. అది చేయకుండా అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరు, నువ్వు పోతున్నటువంటి పోకడ మాకు అర్థమవుతూనే ఉంది. అర్థం కాకుండా ఎట్లుంటావు? బీసీల పక్షాన బీసీలకు అన్యాయం జరిగితే ఇంకా 1000 సార్లు కూడా చింపుతుంది దాన్ని, ఇంకా 1000 సార్లు. కానీ మీకు మరి మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఉందా? ఏడికి అయ్యా, మాకు టీఆర్ఎస్ ఎంతో, కాంగ్రెస్ ఎంతో, బీజేపీ గంతే. మల్లన్న బీఆర్ఎస్ ఫీల్డ్ దానిలోకి వెళ్ళిపోయాడు, రాడార్లోకి వెళ్ళిపోయాడు అంటున్నారు. వాళ్ళ శాటిలైట్ తిరుగుతా ఉంది. మా ఓబీసీల రాడార్లోకి పార్టీలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మా బీసీల చుట్టూ ఈ రాడార్లు, ఇలా శాటిలైట్లు తిరుగుతున్నాయి. ఇలా శాటిలైట్లు బీసీల చుట్టూ తిరుగుతా ఉన్నాయి. టీఆర్ఎస్ బీజేపీ బీసీలని ఎక్కడ చెప్పింది? మన కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఫొటోస్ కనబడ్డాయి క్లియర్. కేసీఆర్ తర్వాత వారసుడు కేటీఆర్ అని డైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీసీ చుట్టూ ఎక్కడ తిరిగింది? వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా. కవిత గారు చెప్తూనే ఉంది, ఊలే విగ్రహం పెట్టమన్నారు. ఊలే విగ్రహం పెట్టాలని చెప్పింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ ఇవ్వాలనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పకపోతే వాళ్ళ కర్మ. చెప్పారా? కేసీఆర్ చెప్పలేదు. నేనేమంటున్నా, చెప్పకపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీకు సింపతి లేదా? ఇప్పుడు మీ ప్రధాన శత్రువు కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేనేమంటున్నా, బీసీలను వ్యతిరేకించే ప్రతి ఒక్కడు మా ద్రోహి, మా శత్రువు. ప్రధాన శత్రువు ఎవరంటారు? బీసీలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరు, బీసీల రాజకీయాలను, బీసీలను అనగదొక్కాలని చూసే ప్రతి ఒక్కడు మా శత్రువే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అనగా అనిగా ఆ కోటర్లో ఎవరు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఉన్నారా అంటారు? ఇప్పుడు వీళ్ళిద్దరు అందరు ఉంటారు కదా. కేసీఆర్, రేవంత్ రెడ్డి అందరు ఉంటారు కదా. బీజేపీ అందరు ఉంటారు. బీజేపీ లేదు. మాకెప్పుడు దక్కాలి రిజర్వేషన్? మండల్ కమిషన్ తిరుగుతున్న టైంలో కమండల్ యాత్ర పెట్టి మా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఒక ప్రభుత్వం ముందుకు వస్తే ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వానికి గులగొట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ కదా. మాకు తెలియదు ఆ చరిత్ర. ఎక్కడెక్కడో పాప పరిహారాలే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాయి. మోడీ బీసీ కదా. ఇప్పుడు మోడీ బీసీయా కాదా అనేది చర్చ అనవసరము. ఈ రాష్ట్రంలో బీసీలకు ఎవరెవరు ఏం అన్యాయం చేసిరో మా బీసీల కన్న ముంగట ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే, మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు చెప్పు నాకు? బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అన్ని కేసీఆర్. మరి బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వచ్చు కదా రాష్ట్ర అధ్యక్షుడు. సింబాలిక్ గా ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, ఇచ్చినంత మాత్రం టికెట్. మన జాతీయ పార్టీ మొన్న ఎన్నికల్లో బీసీలకు టికెట్లు బాగానే ఇచ్చామంటారు. కాంగ్రెస్ కంటే ఎక్కువనే ఇచ్చారు వాళ్ళు. కాంగ్రెస్ కంటే ఎక్కువ ఇచ్చిన మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇచ్చింది? బీజేపీ ఇంకెక్కువ ఇచ్చింది. కాదు, 36 ఇచ్చింది బీజేపీ. కానీ 36 ఇచ్చింది. బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ఆయన ఓడగొట్టారు కదా బీసీలు. ఇప్పుడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం ఏందో తెలుసు. నిజంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేటువంటి టైంకు ఆ డైలాగ్ చెప్పమని చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఆర్ కృష్ణయ్య గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిపోయాడు. అధికారంలో ఉన్నప్పుడు చేస్తారా ఇదంతా? అంటే విషయం ఏంటంటే,
వాళ్ళని వాడుకొని ఎన్నిక నడిపించాలని అనుకుంటారు. అవి మేము గుర్తుపట్టలేనంత. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసినా డ్యామేజ్ కంట్రోల్ కాదా? ఇప్పుడు అయ్యే 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ను ఈ రాష్ట్రంలో కాపాడాలంటే రాహుల్ గాంధీ గారే కాపాడాలి. ఇక వీళ్ళు కాపాడే పరిస్థితులు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి పనులు, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏం మంచి జరగదు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఏం పనులు కార్యక్రమాలు అంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చేటువంటి పరిస్థితులు చాలా. అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ పోతే కాంగ్రెస్ ఇంకా వెల్ఫేర్స్ ఇవన్నీ అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మేము చేసుకోమా? ఫైనాన్షియల్ మా మీద ట్రబుల్ పెట్టినోడు ఎవడు ఇంతకీ? ఇప్పుడు 56% అన్న 2000 పెన్షన్ 4000 చేస్తారు. రైతు బంధు ప్రతి నెల డబ్బులు ప్రతిసారి టెన్షన్గా పడేటట్టు చేస్తారు. నెక్స్ట్ టైం అవన్నీ సన్నబియ్యం కొంత కరెక్ట్ చేసినట్టు సన్నబియ్యం విషయంలో కొంత పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కొంత క్రెడిబిలిటీ తీసుకోగలిగింది. ఎస్, సన్నబియ్యం బాగున్నామనేటువంటి. ఎవరికి ఇస్తారు క్రెడిట్? ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రికే ఇస్తారు కదా, రేవంత్ రెడ్డి గారికే ఇస్తారు ఆ విషయంలో. అయితే దానికి మించిన తాతలు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అవి రేపు పొద్దుగా ప్రజలకు ఎట్లుంటుంది అంటే గుర్తుపెట్టుకో, ఇవాళ పెట్టింది మర్చిపోతారు, రేపు మళ్ళీ కొత్తది కావాలి. అంతే, ఎలక్షన్ టైం వరకు రేపు మళ్ళీ కొత్తది. ఎలక్షన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మంచిగా చూసుకుంటే చాలు కదా. అంటే లాస్ట్ ఇయర్ మంచిగా చూసుకుంటూ కాదు, మరి కేసీఆర్ చూడలేదా? కేసీఆర్ చూడలేదా లాస్ట్ ఇయర్? అంటే అన్ని రకరకాల కారణాలు, కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఒక ప్రభుత్వం కూలిపోవడానికి వాతావరణాలు కూడా కొంత కారణమవుతాయి. కాళేశ్వరం లాంటి దశకి జారిపోతుంటాయి కదా పిల్లలు, అవి కూడా కొంత ప్రకృతి కూడా కొంత కారణం అవుతుంది. కానీ ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం కేసీఆర్ బెటర్ అనే సిచ్యువేషన్కు రాష్ట్ర ప్రజలు వచ్చారు. అంటే ఒకటి, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కంటే కేసీఆర్ బెటరు. వాళ్ళకు ఇప్పుడు మన జనం రెండు ధృవాలు జనం చూడండి, వరంగల్ రెండు ధృవాలు ఎలకతుర్తి సభలో ఎంతమంది జనం, ఎంతమంది టీవీలో కేసీఆర్ ఏం మాట్లాడుతారు, వాళ్ళ లక్షల సంఖ్యలో చూశారు. ఇప్పుడు వాళ్ళ ధృవం లేనప్పుడు బయటి ధృవాలే కనిపిస్తాయి. వాళ్ళ ధృవం వచ్చినప్పుడు, అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకు వచ్చినప్పుడు ఇవేం కనిపించాయి. అప్పుడు ఆ రాజకీయాలు మీరు భవిష్యత్తులో చూస్తారు తెలంగాణ. నేను అనేది చాలా పెద్ద సంఖ్యలో కథలు వచ్చారు కదా అక్కడ. ఫిజికల్గా అయినా ఫిజికల్గా వచ్చిన టీవీల్లో 50-60 లక్షల మంది చూశారు. టీవీ వ్యూవర్షిప్ ఇండికేటర్ కేసీఆర్ ఏం మాట్లాడతాడని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, కరోనా సమయంలో కేసీఆర్ మాట్లాడితే లక్షల సంఖ్యలో టీవీల మధ్యలో చూశారు. అప్పుడు బలం కనిపించింది. కరోనా అయినా 2018 లాస్ట్లో మునుగోడు తర్వాత కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు అంతగా ఆకట్టుకోలేదు. రేవంత్ రెడ్డి సభల్ని చాలా జనం ఆసక్తిగా ఎదురు చూశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేషన్ కాంగ్రెస్ పవర్లోకి వస్తుంది, రేవంత్ రెడ్డిని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సహజంగా. సో ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఆ విధంగా సహజంగా ప్రజలు ప్రతిపక్ష నాయకుడికి మాటలు వింటూ ఉంటారు. మోరోవర్ ఏంటంటే ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విన్నారు కదా, ఇగో 5-6 ఏళ్ళుగా ఆయన విన్నారు. అప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండే. ఆ ఉత్తర కొరియా ఆయన ఉండేగా, కిమ్, ఆ టైప్లో ఉండే. ఇక్కడ ఆ టైప్లో ఉండే. ఉత్తర కొరియాలో ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలి, ఓటు మాత్రం ఆయనకి వేయాలి. ప్రతిపక్షం మళ్ళీ అప్పుడు రోజు తిట్లతోటి. ఇగో ఒకటి భరత్ గారు, నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు పదే ఇది మాట్లాడడం నాకు మంచిగా అనిపించట్లేదు. తీన్మార్ మళ్ళీ నేను తిట్టిని చెప్పు, మీకు ఆడ సమాధానం ఉందా చెప్పడానికి? నేనేమంటా ఉన్నా, దమ్ముంటే అదేందో చెప్పు. ఎందుకు ఒక బీసీలను ఈ పదాలను పెట్టి అణచివేయాలని చూస్తూ ఉంటారు? ఎందుకు పదే ఈ మాట మాట్లాడుతూ ఉంటారు? నేను కాదు, బీఆర్ఎస్ అంది మమ్మల్ని రోజు తిట్టారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, రాజకీయ పక్షాలు అనుకుంటారండి. నేనేమంటా ఉన్నా, మేము ప్రతిపక్షం అంటే మల్లన్ననే అంటున్నా. ఎస్, ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట చెప్పు. నేను ఇక్కడ మల్లన్న కేసీఆర్ దిగడంలో మల్లన్న ప్రధాన పాత్ర అని చెప్పి అంతవరకు ఓకే. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న ఏదైనా బూత్ మాట్లాడితే నా ఛానల్ను, నీ కూతురునో నీ చిన్న పాపనో నా ఛానల్ చూడనిస్తావా? నా ఛానల్ని చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా చూసేది. నేను బూతుల తిట్లన్న విషయమే. అవి రెండు ఒకటే. నేను చెప్పేది ఏంటంటే అవి రెండు ఒకటే. అవి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి వచ్చి నన్ను వస్తాయండి, మాకు రావు కదా. వాళ్ళు దాంట్లో పట్టభద్రులు, వాళ్ళు పిహెచ్డీలు చేసినారు. అందులో బీసీలను ఈ రకమైనటువంటి వాదంలోకి తీసుకుపోయి వాళ్ళు ఏదో మంచోళ్ళు కాదు అనేటువంటి వాతావరణాన్ని దయచేసి మీడియా కూడా క్రియేట్ చేయండి. బీసీలు అనట్లేదు. అంటే మేము మాట్లాడినటువంటి ప్రతి అంశం ప్రజల యాంగిల్లో మాట్లాడినామండి. ప్రజల యాంగిల్లో మాట్లాడినాం.
అంటే మాకు తరతరాలుగా మాకు ఎల్లిగాడు ఇది అది అని పేర్లు పెట్టొచ్చు, మేము మీరు ఇదని చెప్పారంటే తప్పు వచ్చిందా? నిక్ నేమ్స్ అంటే తప్పేంది? కొన్ని నిక్ నేమ్స్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు కేసీఆర్ అని పెట్టుకుంటున్నావు కదా షార్ట్ కట్లో. బాతాల పోషెట్టి, డ్రామారావు, తైతక్క ఇట్లా అనడం కరెక్ట్? ఎస్ మా ప్రజలను హౌలగాళ్ళు అన్నప్పుడు మేము అంటాం, బరాబర్ అంటాం. మా ప్రజలను బేవకూఫ్ గాళ్ళని ముఖ్యమంత్రి గారు తిట్టినప్పుడు బరాబర్ మేము కూడా అదే స్థాయిలో రిప్లై ఇస్తాం కదా. దాన్ని అట్లెందుకు భావించకూరు మీరు? ఎందుకు భావించరు అట్లా? కాబట్టి నేనేమంటున్నంటే, ఒకటి బీసీలము చాలా సౌమ్యులము, బీసీలము మేము అన్నారా? బీసీలు తిట్టారా కేసీఆర్? చాలాసార్లు సభల్లో వాళ్ళు వేదిగా గొర్రెలోనే ఏమైందంటే తిట్టిండు కదా ఓసారి, ఊకో అవలగాని బేవకూఫ్ గాలని తిట్టిరు కదా. అంటే అటువంటి స్థాయి వచ్చినప్పుడు మా వాళ్ళని తిట్టినప్పుడు మేము అదే స్థాయిలో రియాక్ట్ అవుతాం. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం జీ తెలుగు వేదికగా, మేము బీసీలము న్యాయబద్ధంగా మా హక్కుల కోసం, మా వాటా కోసం మేము పోతా ఉన్నాము. మేము మీ వాటా అడిగి తింటలేము, మీది గుంజుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాది మాకే కావాలి, మీది మాకొద్దు. ఓకే, సో ఈ రాబోయే డెవలప్మెంట్స్ జాగ్రత్తగా పరిశీలిస్తారు. మీరు అన్నదాని ప్రకారం 6 నెలల్లో ముఖ్యమంత్రి మారుతారు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, ఇప్పుడైతే అన్సర్టినిటీ ఉంది. దీన్ని కీన్గా అబ్జర్వ్ చేసి మీరు ముందుకెళ్తారు. మీకు బీసీలకు లాభం జరగాలి తప్పకుండా. బీసీల చేత బీసీలం రాజకీయమే చేస్తాం. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తామని మేము అవే చేస్తాం. బీసీ పార్టీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ వస్తుందా లేదా? అధికారం ఎందుకు రాము? ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలం మేము. మాదే అధికారం, మాదే సంపద, మాదే వాటా. అంటే నెక్స్ట్ సీఎంను డిసైడ్ చేసేది కూడా మీరే? చేసేది మేము బీసీ సీఎంని చేసుకుంటా ఉంటే డిసైడ్ చేసేది మేమే. బీసీలమే సీఎం ఈసారి. మీ పార్టీ నుంచే మీరు ఏ పార్టీ నుంచి వస్తారనేది అవుతారా? కానీ బీసీ సీఎం 2028లో బీసీ సీఎం మల్లన్న అవుతారా? మల్లన్న ఏమైతాడనేది గతంలో ఇక్కడ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. రాజకీయ అవకాశాలు బీసీల పట్ల ప్రేమ, ఆప్యాయత, ఆ వర్గాల పట్ల ఆదరణ, ఆ వర్గాల మీద కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులు బీసీ సీఎంగా అవుతారు రేపు. ఓకే, థ్యాంక్ యూ మల్లన్న గారు. మొత్తానికి మీరు అనుకున్న సాధించారు. క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు. సరే, ఇక్కడ రాష్ట్రంలో అయింది, కేంద్ర ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సెస్కి వాళ్ళు అంగీకరించింది. మీ పోరాటానికి ఈ సందర్భంగా మరొకసారి క్యాస్ట్ సెన్సస్ జరపాలని డిమాండ్ చేసినటువంటి సమాజ్వాదీ పార్టీకి కానీ, ఆర్ఎల్డీకి కానీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారికి కానీ, మరి ముఖ్యంగా డిఎంకేకి కానీ, ఈ కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, ఆర్ఎస్ఎస్కు కానీ అందరికి కూడా బీసీ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాం.